హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ ఓం నమో వెంకటేశాయ. లాస్ట్ వీడియోలో అలిపిరి మెట్ల మార్గం నుండి తిరుమలకు చేరుకోవడం చూసాం కదా. మనం కింద నుండి మెట్ల మార్గం నుండి వచ్చిన మార్గం ఇదే. ఇలానే కొంచెం ముందుకు తిరగగానే మనకు ఇక్కడ గంగమ్మ దేవి టెంపుల్ ఉంటుంది. ఈ గంగమ్మ టెంపుల్ నుండి కొంచెం మనం ముందుకు వెళ్ళగానే దర్శనం కోసం వెళ్ళడానికి ఫ్రెష్ అప్, స్టే, లాకర్, అలాగే మొక్కుకున్న మొక్కుబడి గుండు కొట్టించుకోవడానికి కాలినడకన వచ్చిన భక్తుల కోసం టీటీడీ తిరుమల టెంపుల్ వారి ఆనంద నిలయం ఉంటుంది. రండి మనం కూడా వెళ్దాం. ఇక్కడ భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాలినడకన వచ్చిన భక్తులు ఎక్కువగా ఉపయోగించే ప్రదేశం. లాస్ట్ వీడియో కంటిన్యూస్గా ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం తిరుమల వచ్చిన వారి కోసం, ఇంకా తిరుమలలో ఏమీ తెలియని వారి కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నదే మాధవ నిలయం. ఈ మాధవ నిలయాన్ని PAC2 అని కూడా అంటారు. తిరుమలలో రూమ్స్ కావాల్సిన వారి కోసం CRO ఆఫీస్ దగ్గర ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అలొకేట్ చేస్తారు. అలాగే సింగిల్ ఇంకా అన్మ్యారీడ్ పీపుల్స్కి రూమ్స్ అలొకేట్ చేయరు. ఇంకా డైరెక్ట్గా దర్శనం కోసం వెళ్ళే వారి కోసం ఇక్కడ భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. ఈ ఆనంద నిలయంలో భక్తులకు కావలసిన ఫుడ్, లాకర్స్, బాత్రూమ్స్, వాష్రూమ్స్, రెడీ అవ్వడానికి, ఇంకా గుండు కొట్టించుకోవడానికి, ఇక్కడ పడుకోవడానికి కావలసిన అన్ని సదుపాయాలు టీటీడీ టెంపుల్ వారు చేయడం జరిగింది. కొండకు నడుచుకుంటూ వచ్చిన భక్తులు ఈ ఆనంద నిలయానికి ఈజీగా చేరుకోవచ్చు. బస్సు నుండి వచ్చిన భక్తులు తిరుమల బస్ స్టాండ్ నుండి టెంపుల్ వారి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. వారిని అడిగి ఇక్కడకు మనం చేరుకోవచ్చు. మనం ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మనం ఇక్కడ ఉన్న హాల్లో లాకర్స్ తీసుకొని ఇంకా మొత్తం విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మనం ఉచిత భోజనశాలకు దారి కూడా చూడవచ్చు. ఇలాంటి బిల్డింగ్స్ తిరుమల తిరుపతి టెంపుల్ వారు కొండ మీద PAC1తో పాటు PAC2, 3, 4 ఇంకా అనేక మఠాలు కూడా తిరుమల తిరుపతి టెంపుల్ వారు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు లాకర్స్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని రాశారు. ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ లాకర్స్ కోసం మనం ఎలాంటి అమౌంట్ పే చేయనవసరం లేదు. మనం ఆధార్ కార్డ్ చూపించి మనం ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. మనకు లాకర్స్తో పాటు ఫ్రీగా రెస్ట్ తీసుకోవడానికి ఒక చాపని కూడా ఇస్తారు. మనం పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మొబైల్స్ ఛార్జ్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఇక్కడే ఉన్న కళ్యాణ కట్టలో మనం గుండు తీయించుకొని స్వామి దర్శనానికి వెళ్దాం. అలాగే మనం ఈ వీడియోలో టీటీడీ టెంపుల్ వారి 50 రూపీస్ రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని కూడా తెలుసుకుందాం. ముందుగా మనం ఇదే బిల్డింగ్లో ఉన్న కళ్యాణ కట్టకు వెళ్ళి గుండు తీయించుకుందాం. మనం ఇప్పుడు మాధవ నిలయం పక్కన ఉన్న కళ్యాణ కట్టకు వెళ్తున్నాం గుండు తీయించుకోవడానికి. మనం ఇలా మాధవ నిలయం రైట్ సైడ్లో ఇలా లోపలికి వెళ్ళగా ఇక్కడ రిసెప్షన్ లాంటిది ఉంటుంది. ఇక్కడకు వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు టోకెన్తో పాటు ఒక బ్లేడును కూడా ఉచితంగా ఇస్తారు. టోకెన్లో ఉన్న నంబర్ వద్దకు మనం వెళ్ళి గుండు తీయించుకోవచ్చు. గుండు తీయించుకోవడానికి మనం ఎలాంటి దక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనకు నచ్చినంత దక్షిణ ఇచ్చి గుండు తీయించుకోవడం మంచిది. గోవిందా గోవిందా. మనం మాధవ నిలయం నుండి CRO ఆఫీస్ దగ్గరకు వెళ్ళి రూమ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు మాధవ నిలయం లెఫ్ట్ సైడ్ రోడ్ నుండి మనం వెళ్తున్నాం. మనం ఇలాగే ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకు షాపింగ్ చేయడానికి ఇంకా తినడానికి కావలసినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం మాధవ నిలయం నుండి అలాగే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక రోడ్డు కనపడిస్తుంది. మనం ఆ రోడ్డు నుండి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాధవ నిలయం నుండి రాగానే రైట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకు బాలాజీ బస్ స్టాండ్ కనపడుతుంది. అక్కడకు మనం వచ్చాము. ఇక్కడ మనం చూస్తున్నది బాలాజీ బస్ స్టాండ్. ఇప్పుడు మీరు చూస్తున్నది బాలాజీ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లో మనం CRO ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది.
ఈ బాలాజీ బస్టాండ్కి కొండ కింద తిరుపతి నుండి తిరుమలకి బస్సులో వచ్చిన వారు ఇక్కడికి వస్తారు. కావలసిన వారు మాధవ నిలయంకి వెళ్ళి లాకర్స్ తీసుకోవచ్చు ఫ్రీగా. మనం ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి రూమ్స్ కోసం బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆపోజిట్ రోడ్లో నియర్ 200 to 300 మీటర్స్ ఉంటుంది. మనం బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్ రోడ్లో వెళ్తున్నా. కావాలంటే ఇక్కడున్న లోకల్స్ వాళ్ళను మనం సిఆర్ఓ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని అడిగితే వాళ్ళు చెప్తారు. మనం వెళ్ళవచ్చు. మనం ఇలా ఆపోజిట్ రోడ్లో కొంచెం ముందుకు రాగానే మనం ఒక లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఆ లెఫ్ట్ నుండి స్ట్రైట్ వెళ్తే మనకు రైట్ సైడ్లో సిఆర్ఓ బిల్డింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ నుండి మనం 100 మీటర్స్ స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు పెద్ద బిల్డింగ్ కనపడిస్తుంది. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని బోర్డు కూడా పెట్టి ఉంటారు. ఇంకా LED లైట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనం చూడవచ్చు సిఆర్ఓ ఆఫీస్కి దారి అని సైన్ బోర్డు కూడా పెట్టారు. మనం ఈ బోర్డులో పెట్టినట్టు మనం స్ట్రైట్గా 50 మీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ షెడ్ మాత్రం కనిపిస్తున్న రైట్ సైడ్ బిల్డింగ్ సిఆర్ఓ ఆఫీస్. ఇలాగే కొంచెం ముందుకు రాగానే మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు చేరుకుంటాం. రూమ్ కావాల్సిన వారు ప్రతి ఒక్కరూ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు రావాల్సి ఉంటుంది. రూమ్ కావాలంటే మనం ఆధార్ కార్డ్తో పాటు మన ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన నంబర్కి రూమ్స్ డీటెయిల్స్ వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సిఆర్ఓ ఆఫీస్ మార్నింగ్ 6 AM ఓపెన్ చేస్తారు. కానీ భక్తులు మార్నింగ్ 4 AM నుండి క్యూ లైన్లలో వెయిట్ చేస్తారు. మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మనకు 50 రూపీస్కి ఇంత క్లీన్గా ఉన్న రూమ్స్ ఎక్కడా దొరకవు. కానీ తిరుమల టెంపుల్ వాళ్ళు మాత్రం భక్తుల కోసం ఇస్తున్నారు. మనం ఒక్క రూమ్లో 4 మెంబర్స్ కూడా స్టే చేయవచ్చు. సిఆర్ఓ ఆఫీస్ బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్ రోడ్లో 300 మీటర్స్లో ఉంటుంది. తిరుమల వచ్చిన వారికి చాలామందికి తెలియదు. ఈసారి తప్పకుండా రూమ్స్ తీసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నది టీటీడీ టెంపుల్ వారి 50 రూపీస్ రూమ్స్. ఇక్కడ 4 మెంబర్స్ కూడా స్టే చేయవచ్చు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్స్ విత్ హాట్ వాటర్స్ కూడా దొరుకుతాయి. చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో. ఈసారి తప్పకుండా తీసుకోండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.